హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్ గా రిలీజ్ అయిన డ్రాగన్ మూవీ హీరోయిన్ ఖైదు లోహర్ ఒక రోజు నైట్ టైం స్పెండ్ చేయడానికి 35 lakhs డిమాండ్ చేసింది. ఇది ఒక టాపిక్ అయితే, బీజేపీ పాలిటీషియన్ నడి రోడ్డు మీద ఒక లేడీతో సెక్స్ చేస్తూ ఉండగా సెక్యూరిటీ కెమెరాలో రిజిస్టర్ అయింది. ఇది ఒక ఇష్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీజేపీ పాలిటీషియన్ గురించి మాట్లాడదాం. ఇతని పేరు మనోహర్ లాల్. మధ్యప్రదేశ్ లో మందసౌర్ కి చెందిన పాలిటీషియన్ ఇతను. 2 days బ్యాక్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే మీద కార్ ఆపి ఆమెతోటి నడి రోడ్డు మీద సెక్స్ చేశాడు. ఇది సెక్యూరిటీ కెమెరాలో రిజిస్టర్ అయింది. బీజేపీ పార్టీ ఏం చెప్తుంది అంటే, ఈ మనోహర్ లాల్ అనే పర్సన్ తోటి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. బట్ ఇతను బీజేపీలో ఒక కీ ప్లేయరే అండ్ ఇతని వైఫ్ కూడా ఒక సర్పంచ్. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఈ న్యూస్ ఎంతమందికి తెలుసు అని. నేను చూసినప్పుడు మన న్యూస్ ఛానల్స్లో కానీ, నేషనల్ న్యూస్ ఛానల్స్లో కానీ ఇది ఎక్కువగా సర్క్యులేట్ అయితే ఏం అవ్వట్లేదు. బట్ ఈ డ్రాగన్ హీరోయిన్ ఉంది కదా, ఈమె నైట్ టైమ్ పార్టీ అటెండ్ అవడానికి 35 lakhs డిమాండ్ చేస్తుంది అనేది మాత్రం ఎవ్రీ న్యూస్ ఛానల్లో వచ్చింది. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, ఏది ఇంపార్టెంట్ కాదు. పబ్లిక్ కి సర్వ్ చేయాల్సిన ఒక పాలిటీషియన్ ఇలాగ రోడ్డు మీద, నడి రోడ్డు మీద నైట్ టైమ్ ఇంత వర్స్ట్ యాక్టివిటీస్ చేస్తున్నాడు అంటే, సో దీని మీద డెఫినెట్లీ మనం రెస్పాండ్ అవ్వాలి అనేది నాకున్న ఫీలింగ్. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, డబ్బులు ఇచ్చి మనం ఒక మనిషిని పనికి పెట్టుకున్నాం. వాడు పని చేయకుండా ఒక రోడ్ చివరికి వెళ్ళేసి సిగరెట్ తాగుతున్నాడు అనుకుందాం. ఎవరైతే ఇతన్ని పనికి పెట్టుకున్నాడో అతను చూశాడు ఇది. జనరల్గా ఏం చేస్తాడు, వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టి, నీకు డబ్బులు ఇస్తుంది దేనికి రా అని అడుగుతాడు. అవునా? మనం ఓట్లేసి మాకు పని చేసి పెట్టరా అని ఒక పాలిటీషియన్ని మనం నిలబెడతాం. కానీ వాడు రోడ్డు మీద ఇలాంటి డ్రామాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ మనోహర్ లాల్ లాంటి పర్సన్స్ మన ఇండియాలో ఎంతో మంది ఉన్నారు. బట్ మనం ఎక్కడ రెస్పాండ్ అవుతున్నాం? మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి డబ్బులిచ్చి ఒక వాచ్మెన్ని పెట్టుకుంటాం. మన నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండడానికి ఓట్లేసి ఒక పాలిటీషియన్ని పెట్టుకుంటాం. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? మీరే కామెంట్ లో చెప్పండి. ఇప్పుడు ఈ డ్రాగన్ హీరోయిన్ ఖైదు లోహర్ ఉంది కదా, ఈమె టాపిక్ తీసుకుందాం. ఈ డ్రాగన్ హీరోయిన్ 35 lakhs నైట్ ఒక పార్టీలో టైం స్పెండ్ చేయడానికి కోసం అడిగింది అనేది అలిగేషన్. ఓకేనా? తనని ఈ పార్టీకి ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే, టాస్మాక్ అని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్, దాంట్లో ఒక 1000 crores స్కామ్ జరిగింది. సో ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న పీపుల్ ఖైదు లోహర్ ని ఒక నైట్ పార్టీకి ఇన్వైట్ చేశారు. ఆ పార్టీ కోసం ఈ అమ్మాయి 35 lakhs అడిగింది. తన మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీస్ కూడా ఇష్యూ చేసే ఛాన్స్ ఉంది అనేది టాక్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఏ న్యూస్ ఛానల్ అయినా ఓపెన్ చేయండి, ప్రతి న్యూస్ ఛానల్లో నేను చూసింది చెప్తున్నాను, ఖైదు లోహర్ ఒక నైట్ కి 35 lakhs అడుగుతుంది. దీని గురించి తప్ప తమిళనాడులో ఒక 1000 crores స్కామ్ ఒకటి జరిగింది. ఈ స్కామ్ లో ఈ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీని గురించి మనలో ఎంతమందికి తెలుసు? రీజన్ ఏంటి అంటే, మన న్యూస్ ఛానల్స్ దీని గురించి చెప్పకపోవడం. ఈ స్కామ్ అనే కాదు, మన ఇండియాలో ఎన్నో స్కామ్స్ జరిగినాయి. హర్షద్ మెహతా స్కామ్, 2G స్పెక్ట్రమ్ స్కామ్, కామన్వెల్త్ అండ్ బోఫోర్స్, ఫాడర్, నీరవ్ మోడీ అండ్ విజయ్ మాల్యా, వీళ్ళందరూ thousands of crores స్కామ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. సమ్వేర్ దే ఆర్ లివింగ్ హ్యాపీ. బట్ మన దేశంలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ న్యాయంగా తన ఫ్యామిలీస్ ని సెక్యూర్ చేసుకోవడానికి, లేకపోతే తన పిల్లల్ని చదివించుకోవడానికి ఈఎంఐలు కూడా కట్టలేక భయంకరంగా స్ట్రగుల్ అవుతున్నారు. వేల కోట్ల స్కామ్స్ చేసిన పీపుల్ ని మనం ఏమీ చేయలేకపోయాం. కానీ న్యాయంగా ఈఎంఐలు కట్టే పీపుల్ ఉంటారు కదా, 1 నెల 2 నెలలు కట్టలేకపోతే వాళ్ళ దగ్గరికి ఈ లోన్ రికవరీ ఏజెంట్స్ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది పాలిటీషియన్స్ పబ్లిక్ కి సర్వ్ చేయాల్సినది వదిలేసి పబ్లిక్ మీద అసాల్ట్, రౌడీయిజం, రేపులు ఇలాంటివి చేస్తున్నారు. గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న పీపుల్ వాళ్ళు చేయాల్సిన పని వదిలేసి స్కామ్లు చేస్తున్నారు. అండ్ ఒక హీరోయిన్ ఒక రోజు నైట్ టైం స్పెండ్ చేయడానికి 35 lakhs అడుగుతుంది. వీటిలో మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? దేని మీద మాట్లాడాలనుకుంటున్నారు? ఏది మారాలనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.